హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. మన బామాస్లో శారీస్ బ్లౌజెస్ గురించి వెయిటింగ్ చేస్తున్నారా? ఇప్పుడు వచ్చేటప్పటికి నేను ఇప్పుడు చేసే వీడియో వచ్చేటప్పటికి 3 వీడియోస్ వస్తాయండి. డిఫరెంట్ పట్టు శారీస్ అన్నీ ప్యూర్ బటర్ఫ్లై మార్క్ కంచిపట్టు ఫ్యాన్సీ ప్లస్ బెనారస్ ఫ్యాన్సీ శారీస్. కాస్ట్లీ శారీస్కి వర్క్లు ఎలా డిఫరెంట్గా చేసుకోవాలి. డిఫరెంట్ అంటే అందరే చేస్తామండి, కానీ ఒకే పర్సన్కి ఒక వర్క్ చేసి ఒక వర్క్ చేయకుండా డిఫరెంట్గా చేయాలంటే ఎంత కష్టం అండి. ఎంత వర్క్ టెన్షను, ఎంత క్రియేటివిటీ చేయాలి, ఎంత డిజైనింగ్ ఆలోచించాలి కదా. ఈ టెన్షన్ అంతా నేను 1 మంత్ నుంచి తీసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు రెగ్యులర్ కస్టమరు వాళ్ళ ఇంట్లో మ్యారేజ్కి ఇచ్చారు. ఇవ్వటం కూడా ఎలా అంటే ఇదిగోండి ప్రకాష్ ఆర్ట్స్లో, ప్రతిసారి ప్రకాష్ ఆర్ట్స్లో కంచెలు తెచ్చుకున్నారు. మోస్ట్లీ ఏంటంటే 3 lakhs పైన అయినాయి శారీసే. ఆ 3 lakhs పైన అంటే మోస్ట్లీ 4 lakhs దాకా శారీస్కే స్పెండ్ చేశారంటే ఆ శారీస్ అంత కాస్ట్లీ, అంత రిచ్నెస్ ఉండే శారీస్కి అలానే ఆ రిచ్నెస్ పోకుండా ఎలా చేస్తానో చూపిస్తాను. కాకపోతే ఒకే వీడియోలో చూపించలేను, అందుకని కంటిన్యూ వీడియోస్ చూపిస్తాను. ఓకేనా? కొంచెం ఓపిక్గా నెక్స్ట్ వన్ బై వన్ చూడండి. నెక్స్ట్ చూపించే వాటిలో ఇవి వచ్చేటప్పుడు బ్లౌజ్ పీసెస్ అండి. నేను వేటిలోనూ బ్లౌజ్ పీసెస్ వాడనని చెప్తున్నాను కదా, అదే చెప్తున్నాను, అదే చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ జకాటా బ్లౌజెస్లో వచ్చేటప్పటికి జకాటా బ్లౌజ్ ఉండట్లేదండి, అందుకని. ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ శారీ డిఫరెంట్ అండి, అలానే బ్లౌజ్ డిఫరెంట్, బ్లౌజ్కి వేసే ట్యాజిల్స్ కూడా డిఫరెంట్ చేశాను. మీకు ఏమైనా కావాలి అనుకుంటే నెక్స్ట్ వచ్చే పెళ్లి సీజన్ మీ అందరికీ యూజ్ అవుతాయి. హెవీ బ్లౌజ్ కావాలంటే హెవీ, సింపుల్ కావాలంటే సింపుల్, డిఫరెంట్ హైనెక్ కావాలంటే హైనెక్, ఏ బ్లౌజ్ అయినా ఏ మోడల్ అయినా ఈ 3 వీడియోల్లో వచ్చేస్తుంది, చూడండి. ఓకేనా? ఇది వచ్చినప్పటికీ ఫస్ట్ ఎంగేజ్మెంట్ శారీ అండి. అన్ని ఎక్కువ మోస్ట్లీ డీప్ నెక్స్ తను ఎక్కువ డీప్ యూజ్ చేస్తారు కాబట్టి డీప్ నెక్లోనే కట్ వర్క్ వేశారండి. దీనిలో వచ్చినప్పటికీ చూడండి ఈ రోజెస్ ఉన్నాయి దీంట్లో, అందుకని రోజెస్నే నేను జద్దోజీ వర్క్లో, ఎందుకంటే ఇది గోల్డ్ శారీ, ఇక్కడికి వచ్చేప్పటికి డల్ గోల్డ్ ఇచ్చాడు. బ్లౌజ్ ఇదిగోండి, ఈ బ్లౌజ్ మీద వర్క్ వేసుకున్న, ఈ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేసుకుని ఈ శారీకి అంత రిచ్నెస్ రాదు. అందుకని ఏం చేస్తానంటే ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఇలా వర్క్ చేయించి ఇలా స్టిచ్ చేయించాను. గులాబీలు చూడండి, ప్రతి పెటలు కనపడాలని నేను లైటు డార్క్ ఇంకొక కలర్ యూజ్ చేయాలి. ఎందుకు శారీలో ఒకే కలర్ ఉంది, షేడింగ్ మాత్రం గోల్డ్ కొంచెం డల్ గోల్డ్ ఉంది కాబట్టి ఆ 2 కలర్స్లోనే చేశాను. ప్లస్ శారీలో బ్లౌజ్లోది బార్డర్ కొంచెం తీసుకున్నానండి. ఇదిగోండి కింద ఉన్న బార్డర్ తీసుకొని అటాచ్ చేసి ఈ పైన షోల్డర్ దగ్గర బుట్టీలు కాకుండా ఇలా సింపుల్గా రోజెస్తోనే డిజైనింగ్. అదే చెప్తున్నానండి, నేను 1 month ఆల్రెడీ నేను ఇప్పుడు సిక్ అయ్యానండి. నేను ఇది దసరా ముందే యాక్చువల్గా వీడియో చూపించాలి, నేను సిక్ అవటం వల్ల నా వాయిస్ రావట్లేదని నేను పోస్ట్పోన్ చేసుకున్నాను. కాకపోతే ఇవి చూపించకుండా పంపించడం ఇష్టం లేదండి, అందుకే మీరు ఒక్కసారి అందరు చూసేస్తే మీకు యూజ్ అయ్యే చాలా ఉంటాయి దీంట్లో, అందుకే చెప్తాను. చూడండి హ్యాండ్స్కి ఇలా బార్డర్ ఉంది, మనకు బార్డర్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలా బార్డర్ పైన బుటీస్ కాకుండా ఇలా వర్క్ చేయించుకోవచ్చు అండి, బాగుంది చూడండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ కూడా రౌండ్ నెక్ కట్ వర్కే వచ్చింది. నెక్ డీప్ కదా, డోరీలు వాడరు కదా, కొంచెం జారుతుంది, ఏమనుకోవద్దు, అడ్జస్ట్మెంట్ చేయండి. కొంచెం కష్టం ఉంది నాకు, మీరు అడ్జస్ట్ అవ్వండి. ఇది ఫస్ట్ వన్. ట్యాజిల్స్ కూడా చూడండి ఇలా వేసాం, ఎందుకంటే గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదా అదే కలర్తో. ఇది ఫస్ట్ వన్. ఫస్ట్ ఎంగేజ్మెంట్ అవ్వగానే మనకి హల్దీ వచ్చేస్తుంది కదా, పసుపు కొట్టే ఫంక్షన్ ఎంగేజ్మెంట్ రోజే. దానికి వచ్చేటప్పటికి ఇలా కంచిపట్టు శారీ ఇచ్చారండి. ఈ కంచిపట్టు శారీకి వచ్చేటప్పటికి ఈ గోల్డెన్ ఎల్లో వచ్చింది చూడండి, దగ్గరికి కూడా చూపెడుతుంది. కానీ దీనిలో వచ్చేటప్పటికి లైట్ యాష్ కలర్ షేడ్ వచ్చిందండి. ప్లస్ ఈ ఫ్లవర్ మ్యాచింగ్గా ఉండాలని ఇదే ఫ్లవర్ చూడండి ఇలా వచ్చింది ఫ్లవరు, అదే ఫ్లవరు నెక్కి అలానే వేసాను. దీనిలో ఉన్న ఈ కలర్ ఇంక్లూడింగ్ ఉంది కదా, దాన్ని మధ్యలో థ్రెడ్ వర్క్ కింద వేశాను. ఇది కూడా అంతేనండి, బ్లౌజ్ ఇలా వచ్చింది. నేను బ్లౌజ్ కూడా చూపెడుతున్నాను, ఇలా టిష్యూ బ్లౌజు మనకు ఆగదండి, ఎందుకంటే నీడిల్ ఇలా దిగుతుంటే ఇలా కట్ మన పగిలిపోద్ది అనమాట, అందుకని చెప్తున్నాను. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా వచ్చింది.
హ్యాండ్స్కి వచ్చేటప్పుడు బార్డర్ వేసాం కదా, కొంచెం శారీ ఏంటంటే ఇంక్లూడింగ్ ఉంది కాబట్టి కొంచెం డల్ అనిపిస్తుందని హ్యాండ్కి మాత్రం సింపుల్గా లైన్స్ వేసాను. చూడండి, ఆ ఫ్లవర్ మధ్యలో అటాచ్ చేసుకుంటూ లైన్స్ వేసాను. ఇది ఒక మోడల్. అదేమో బార్డర్ వేసి ఇక్కడ ఇచ్చాను, ఇది వచ్చినప్పటికి లైన్స్ లాగాను. ఇది సెకండ్ వన్. ఇది వచ్చేటప్పటికి మ్యారేజ్ శారీ అండి. ఈ శారీస్ వచ్చేటప్పుడు 25 నుంచి 1 lakh దాకా ఉందండి. అంత శారీకి ఎంత కాన్సన్ట్రేషన్ తీసుకోవాలి, ప్లస్ నా మీద ఉన్న నమ్మకం నేను పోగొట్టుకోకూడదు, అదే చెప్తాను అన్నిసార్లు. ఇది వచ్చేప్పటికి 85,000 శారీ. ఈ శారీకి వచ్చేటప్పటికి చూడండి, దీనిలో వచ్చేటప్పటికి ఇదిగోండి ఈ ఫ్లవర్ వచ్చింది. దీనిలో ఈ ఫ్లవర్ని నేను ఆల్ ఓవర్ చేశాను, ఎందుకంటే దీనిలో ఇది మిక్స్ అయిపోయింది కదా జరీ ప్లస్ లగ్నం మీద చీర కాబట్టి ఆవిడ వేసుకోవడానికి హైలైట్ అవ్వాలని. కాకపోతే ఇదంతా ఆల్ ఓవర్ ఉంది కాబట్టి నేను బార్డర్ అటాచ్ చేశాను. కొన్ని మనకి ఫంక్షన్లకి పర్టికులర్గా బార్డర్ కొంచెం అటాచ్ చేస్తేనే లుక్ వస్తుంది. హైనెస్ అనేది, రిచ్నెస్ అనేది బ్లౌజ్లో కూడా మనకు కనపడుతుంది అనమాట. అందుకని ఈ బార్డర్ని కొంచెం వేసి మిగతాదంతా ఆల్ ఓవర్ చేశాను. చూడండి, ఇదంతా నాట్ వర్క్ అండి, పోసగా కుట్టారు దారంతో. ఇది వచ్చేప్పటికి చల్లా వర్క్. ఈ 2 వర్క్స్ నేను ఎక్కువ ఉపయోగిస్తాను. ఒకటండి, శారీని మించి బ్లౌజ్ గజిబిజిగా ఉండకూడదు, ప్లస్ మనకి డిజైనింగ్ కనిపించాలి. వేసిన పెటల దగ్గర నుంచి ఇదిగోండి ఒకటి సేమ్ కలర్ వేసాం, అయినా చూడండి అలా కనపడుతుంది. ఇలా సేమ్ కలర్ వేసినప్పుడు పక్కనంతా డల్ అయింది అనుకోండి, ఈ ఫ్లవర్ హైలైట్ అవుతుంది. అందుకని చెప్తున్నాను. చూడండి, మన శారీ కొనుక్కోవటం కాదండి, శారీకి తగ్గట్టు బ్లౌజ్. ఆ బ్లౌజ్ ఖరాబ్ అయింది అనుకోండి, శారీ మొత్తం ఆ లుక్ పోద్ది, మన మూడ్ ఖరాబ్ అవుతుంది. అందుకని లేడీస్కి బ్లౌజ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంది. నేను కూడా బ్లౌజెస్ గురించి ఎక్కువ చెప్తున్నాను. అందుకే ఇది వచ్చేప్పటికి రిసెప్షన్ శారీ అండి. ఈ శారీ కూడా పింక్ శారీనే చూడండి. కాకపోతే ఈ శారీ వచ్చేప్పటికి ఇదంతా ఆల్ ఓవర్ వచ్చింది. ఇది గోల్డ్ వచ్చింది, ఇది డల్ గోల్డ్ ఉంది, ఇది గోల్డ్ ఉంది. దీనికి వచ్చేటప్పటికి నేను అలానే థ్రెడ్ వర్క్ సేమ్ కలర్, అదే క్లాత్ కలరే ఇక్కడ థ్రెడ్ వర్క్ ఇచ్చాను. చూడండి, ఇవన్నీ మగ్గం వర్క్సేనండి, ఏవి నార్మల్ వర్క్లు కాదు. ఇదిగోండి హ్యాండ్, ఇది షోల్డర్ దగ్గర పెద్ద బంచ్లా వేసాను. చూడండి, అలా పైనుంచి ఇలా కిందకు వస్తుంది. ప్లస్ ఇక్కడ శారీలో బార్డర్ అన్నిటికీ యూజ్ చేశాను కదా, కొన్నిటికి యూజ్ చేయాలి, అన్నీ ఒకటే మోడల్ లేకుండా విడిగా వర్క్ చేయించాను. ఈ వర్క్ ఈ బంచి మిక్స్ అవ్వకూడదని ఈ గ్యాప్ వదిలాను. ప్లస్ ఈ గ్యాప్లో కూడా నేను బుట్ట వాడలేదండి. దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి, ఇది బ్లౌజ్. నేను అదే చెప్తున్నాను, ఈ శారీకి ఈ బ్లౌజ్ వేసుకుంటే లుక్ ఉంటుందా, మనకి శారీ హైలైట్ అవ్వాలంటే ఇలా వర్క్ బ్లౌజ్ లుక్ ఉంటుంది కదా. ఇంత కాస్ట్ పెట్టినప్పుడు వర్క్ పెద్ద మనకు సమస్య కాదు. ప్యూర్ శారీస్కి ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇలా వచ్చింది. చూడండి, ఇలా కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి. నేను ఏదైనా మీకు ఏదైనా యూజ్ అవుతుంది, మీరు ఏదైనా పిక్స్ తీసుకొని నేను నా దగ్గరే చేయించుకోవాలి నేనే అని చెప్పట్లేదండి. మీ అందరికీ యూజ్ అవుతాయనే చూపిస్తున్నాను. ఎలానో రెడీ అవుతున్నాం, మాకు రెడీ అవుతున్నాయి ఇవన్నీ. ఇన్ కేస్ ఒక్క 1 hour డైలీ మీకు స్పెండ్ చేస్తున్నానండి, అంతేను. ఓకేనా? ఎందుకంటే ఇంతమంది 25K ఫాలోవర్స్ ఉన్నారు. 25K ఫాలోవర్స్లో అందరికీ యూజ్ అవ్వకపోయినా ఒక 5,000 మెంబర్స్కైనా డైలీ మనకు కావాలన్నప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకని చెప్తాను. చూడండి, ఇప్పుడు నేను 4 శారీస్ చూపెడుతున్నాను. 4 శారీస్ మళ్ళీ చూపిస్తున్నాను. నెంబర్ 1 అండి, నెంబర్ 2 స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. నెంబర్ 3 దీనిలో ఈ పింకులు 2 కుట్టాను, ఒకటి పెద్ద బంచి వేసాను, అందుకని దానికి బార్డర్ వేయలేదు. దీనికి బార్డర్ వేసాను కాబట్టి చిన్న బంచి వేసాను అన్నమాట. నెంబర్ 4. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ 2 వీడియోస్ ఫాలో అవ్వండి. నేను ఎప్పుడు ఫాలో అవ్వమని మీకు చెప్పలేదండి. ఈ వీడియోస్ వచ్చేటప్పుడు ఒకే పర్సన్ కాబట్టి ఇన్ని శారీస్ డిఫరెంట్గా ఎలా చేస్తున్నానో, ప్లస్ నేను అంత కష్టపడ్డానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, నా కష్టం చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.